రాష్ట్రంలో అమలవుతున్న మహిళా సాధికారతపైన ఐక్యరాజ్య సమితిలో జరిగిన సెమినార్లో మాట్లాడిన యువ సర్పంచ్ హేమా కుమార్ని మంత్రి కారుమూరి సన్మానించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలోని పేకేరు గ్రామ సర్పంచ్ హేమకుమారి ఈ నెల 3న అమెరికాలో జరిగిన ఐక్యరాజ్య సమితి సదస్సులో పాల్గొన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళా సాధికారత, ఆరోగ్య సౌకర్యాలు, ఆరోగ్య సమస్యలపై జరిగిన సెమినార్లో హేమకు పాల్గొన్నారు. దేశంలోనే ముగ్గురికి అవకాశం రాగా హేమ అందులో ఒకరు. ప్రపంచ స్థాయి సెమినార్లో పాల్గొన్న మహిళా సర్పంచ్ ని మంత్రి కారుమూరి, శాసనమండలి చైర్మన్ మోహన్ రాజు అభినందించారు. జరిగిన ఐక్యరాజ్య సమితిలో మహిళా సాధికారత గురించి గ్రామీణ లెవెల్లో అభివృద్ధి ఎలా ఉందో తెలుసుకోవడానికి భారతదేశం నుంచి ముగ్గురు మహిళా ప్రజాప్రతినిధులను సెలెక్ట్ చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి నేను ఎంపిక చేయడం జరిగింది. అక్కడ నేను మహిళా సాధికారత గురించి మాట్లాడాను. మహిళా సాధికారతలో ముఖ్యంగా మహిళల ఆరోగ్యం, మహిళల విద్య, మహిళల స్వయం సంపాదన గురించి మాట్లాడడం జరిగింది. మన రాష్ట్రంలోని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలు, ముఖ్యంగా ఆసరా, సున్నా వడ్డీ, విద్యా దీవెన ఇలాంటి మహిళలకు సంబంధించిన పథకాల గురించి అక్కడ నేను మాట్లాడడం జరిగింది. దానికి అక్కడి నుంచి ఐక్యరాజ్య సమితి నుంచి ఎంతో మంచి అభినందనలు అనేది నేను పొందాను. దీనికి నేను మన ముఖ్యమంత్రి వర్యులకి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.